Our Maths Day on the occasion of Srinivasa Ramanujan's birthday. So maths is there every day in your life. ప్రతి రోజు మనం మన లైఫ్ లో ఖచ్చితంగా మ్యాథ్స్ చూస్తాం. మార్నింగ్ లేసినప్పటి నుంచి టైం తో స్టార్ట్ అవుతుంది కదా, అవుతుందా? మెజర్మెంట్స్ దాంతోనే, టైం దాంతోనే, కొలతలు దాంతోనే, ప్రతిదీ మ్యాథ్స్ ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ థింగ్ ఈజ్ యూ హావ్ టు లెర్న్ ద మ్యాథమెటిక్స్. ఫస్ట్ థింగ్ అందరూ మ్యాథ్స్ నేర్చుకోండి చిన్న చిన్నగా. ఈ అకేషన్ లో మనము మన మ్యాథ్స్ టీచర్స్ సెలెక్ట్ చేసుకుందాము. Now I will invite our HM Prasanna sir to come on to the desk. We will invite Sujata madam. I invite Vasansh madam to the desk. Mathematics Day kada, National Mathematics Day. అంటే జాతీయ గణిత దినోత్సవం. ఎవరు కూర్చుని చేస్తాం ఇది? అక్కడ ఫోటో ఉంది కదా పైన, ఆయన పేరు ఏం పేరు చెప్పండి? శ్రీనివాస రామానుజన్. ఏమి ఆయన పేరు? శ్రీనివాస రామానుజన్. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆయన ఎవరు? గొప్ప మ్యాథమెటిక్స్ సైంటిస్ట్. ఆయన ఎక్కడ పుట్టినాడంటే మన దేశమే అయింది. సో మన పక్క రాష్ట్రం కదా తమిళనాడులోని కుంభకోణం జిల్లాలో ఈరోడ్ అనే ప్రాంతంలో ఆయన జన్మించాడు. ఆయన కూడా మన మాదిరి చాలా పేద కుటుంబంలో ఉండేవాడు. ఆయన కూడా అంటే చాలా పేదలు కాదు, మధ్య తరగతి కుటుంబంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న గుమాస్తా అంటే ఒక చిరులో ఒక బట్టల దుకాణంలో లెక్కలు రాసేవాడు. సో వాళ్ళ కుటుంబ పోషణకు ఆ డబ్బు సరిపోదు కాబట్టి వాళ్ళ అమ్మ కూడా అక్కడ దగ్గరలో ఒక దేవాలయం ఉంది, దేవాలయంలో పాటలు పాడి వచ్చిన డబ్బుతో వాళ్ళు బతికేవారు. అలాంటి నిరుపేద కుటుంబంలో జన్మించాడు. కానీ ఆయన చిన్నప్పటి నుండి మ్యాథమెటిక్స్లో చాలా చురుగ్గా ఉండేవాడు. ఒకప్పుడు ఆయన థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ప్రతి సంఖ్యని దానితోనే భాగిస్తే, డివిజన్ చేస్తే ఒకటి వస్తుంది అంటున్నాడు. అంటే అర్థం ఏం చెప్పండి? 3ని 3తో భాగిస్తే ఎంత వస్తుంది? 3/3 ఎంత? 3/3. మూడుని 3తో భాగిస్తే ఒకటి వస్తుంది. 4తో భాగిస్తే అట్లా 5ని 5తో డివైడ్ చేస్తే ఒకటి వస్తుంది అని చెప్తున్నమాట టీచర్. చెప్పి చివరి చెప్పాడు దాన్ని జనరల్ చేసేకి ఏ సంఖ్యనే కానీ ఆ సంఖ్యను అదే నంబర్తో డివైడ్ చేస్తే ఒకటి వస్తుంది అన్నాడు. మనం ఏం చేస్తామంటే చెప్పింది రాసుకొని కౌంట్ ఉంటాం కదా. కానీ రామానుజన్ చిన్నప్పుడు చాలా చురుకోవడం కాబట్టి రామాను డౌట్ వచ్చి అడగాలి. వెంటనే డౌట్ వస్తే అడగాల. విద్యార్థి విద్యార్థి అనేవాడు డౌట్ ఖచ్చితంగా అడగాల. టీచర్ అనేవాడు ఆ డౌట్ ని తీర్చాల. డౌట్ అడిగేవాడే మంచి విద్యార్థి, ఆ డౌట్ తీర్చేవాడే మంచి ఉపాధ్యాయుడు. డౌట్ అడుగుకున్నా కూడా, డౌట్ క్లారిఫై చేయకుండా కూడా మంచి ఉపాధ్యాయుడు కాదు, మంచి టీచర్ కూడా, మంచి స్టూడెంట్ కూడా కాకపోతే. మరి ఆ పిల్లడు అన్నాడు, సార్ మరి నేను ఏమంటున్నానంటే ప్రతి సంఖ్యను అదే నంబర్తో డివైడ్ చేస్తే 1 వస్తుంది అంటున్నాను కదా, మరి 0ను 0తో డివైడ్ చేస్తే 1 వస్తుందా అన్నాడు. అంటే అతని ఎగ్జాంపుల్ ఏమన్నా అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక యాపిల్ ఉంది. ఓకేనా? ఒక పిల్లవాడికి ఒక యాపిల్ పంచితే ఎన్ని యాపిల్స్ వస్తాయి? ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక యాపిల్ ఉంది. ఆ యాపిల్ పంచాల. ఆ పిల్లకి ఎన్ని వస్తాయి యాపిల్స్? ఒకటే వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, 2 యాపిల్స్ ఉన్నాయి. ఆ 2 యాపిల్స్ ని ఇద్దరికి సమానంగా పంచితే ఓరికి ఎంత వస్తుంది? అదే భాగాలు, అదే డివిజన్. 2/2 అది. 3/3 అంటే ఏమి? 3 యాపిల్స్ ఉన్నాయి, 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 1 యాపిల్ వస్తుంది అని టీచర్ ఏమన్నాడు? సమాన నంబర్లో ఉన్న విద్యార్థులకు సమాన నంబర్లో ఉన్న యాపిల్స్ పంచితే ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది అన్న. అంటే మనం అందుకే మనం చెప్పాం రేషన్ నంబర్స్. వాట్ ఆర్ రేషన్ నంబర్స్? ఏం రేషన్ నంబర్స్ అంటే PBQ ఫామ్ లో ఉండేవి.
కానీ అక్కడ క్యూ అనేది ఏం కాకూడదు, క్యూ జీరో కాకూడదు, అది కండిషన్. కింద జీరోస్ ఏమవుతుంది, ఇన్ఫినిట్ అవుతుంది. అలా రామానుజన్ చిన్నప్పటి నుండి అంటే థర్డ్ క్లాస్ నుండే మ్యాథమెటిక్స్ మీద ఇష్టంతో డౌట్స్ ఉన్నా అడిగేవాడు, ఏమి కాల్ వేసేవాడు. ఇంకోటి ఏమంటే రామానుజన్ అతని క్లాస్ కన్నా పై క్లాస్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అప్పుడు చేసేవాడు. రామానుజన్కు 13 years వచ్చినప్పుడు ఒక ట్రిగ్నోమెట్రీ బుక్ దొరికింది లైబ్రరీలో. ఆ ట్రిగ్నోమెట్రీ బుక్స్ మొత్తం అంతా సాల్వ్ చేసాడు. సాల్వ్ చేసి అతని కన్నా పెద్ద పిల్లలు ఉంటారు కదా 10th class పిల్లలు, అలాంటి పిల్లలు ట్యూషన్ చెప్పేవాడు. ఇంగ్లాండ్ ఆ దేశంలో ఉంది. ఇంగ్లాండే సపరేట్ దేశం అది. ఏమి మన దేశం నుండి కొన్ని వేల కిలోమీటర్లో ఉంది. ఇప్పుడు ఉంటారు కదా బ్రిటిష్ అంటారు కదా వాళ్ళ దేశం. ఆ దేశంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అది పెద్ద యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో జిహెచ్ ఆర్డి అనే సైంటిస్ట్ ఉన్నాడు, మ్యాథ్స్ సైంటిస్ట్. ఆయన అప్పటికే ప్రపంచంలోనే ఫేమస్ సైంటిస్ట్. ఇతను చేసిన లెక్కలు పంపిస్తారు అనమాట. పంపిస్తే ఆయన అక్కడ చూసి అమ్మ ఇంత గొప్ప ఇంత పెద్ద లెక్కలు చేసినాడే ఎవరు అనేసి ఈయన అక్కడ పిలిపించారు. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు అతనితో పాటు ఈయన ఫస్ట్ స్టూడెంట్గా చేరినాడు. నెక్స్ట్ ఇయర్ ఏమైనాడంటే అతనితో పాటు కలిసి పనిచేసినాడు. ఆ నెక్స్ట్ ఇయర్కు అతను మీద గురువు అయిపోయినాడు. అంటే అంత మేధస్సు ఉంది రామానుజంలో. ఇంకా రామానుజన్ అక్కడ వెళ్ళాక అక్కడ వాతావరణ పరిస్థితి సెట్ కాలేదు. ఇప్పుడు మనకు చాలా శీతాకాలం కదా, దీనికన్నా చాలా కోల్డ్ ఉంటుంది. ఆ వాతావరణం సరిపడకుండా మళ్ళీ ఒక 3-4 yearsకి ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చేసి అతనికి టీబీ సోకింది. టీబీ అంటే క్షయ. ఆ క్షయకు అప్పుడు చాలా మంది చనిపోయేవాళ్ళు, సరైన ఆరోగ్య వస్తువులు లేకపోవడం వలన. ఆయన 1920 April 26 చనిపోయినాడు. సో ఇతని వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం ఎంత పేదరికంలో ఉన్నా కూడా మనం ఏదో చిన్న స్కూల్లో చదువుతున్నామే, మనం పెద్ద స్కూల్ లేదే, మనకి ఇంట్లో అన్ని సరిగ్గా లేదే అని బాధపడకుండా నీకు ఉన్న వాటిలోనే గొప్పగా చదువుకోవాలి. గొప్పగా చదువుకొని మీ పేరెంట్స్కు టీచర్స్కు మంచి పేరు తీసుకురావాలి. అర్థమైందా? సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనకు సారే రామానుజన్ గురించి ఎందుకు చెప్పుకుంటామని అంతా చెప్పేసినారు కదా. రామానుజన్ చాలా లెక్కలు చేశారని చెప్పారు కదా. దాంట్లో ఎక్కువగా సొల్యూషన్స్ దొరికినాయి. సొల్యూషన్స్ అంటే తెలుసు కదా, ఏమి లెక్కకి మనము సాధన చేస్తాం కదా, ఆన్సర్ కనుక్కుంటాం కదా, అవి కనిపించింది. వాటికి క్వశ్చన్లు కనుక్కోవడం కష్టమైపోయిందంట. ఆ సొల్యూషన్స్కి వచ్చిన సొల్యూషన్స్కి దీనికి లెక్క ఏమై ఉంటుంది అనేది కనుక్కునేది కూడా కష్టమైందంట. అంత తెలివైన వాళ్ళు రామానుజన్లు. శ్రీనివాస రామానుజన్ అంటే మరి రామానుజాచార్యులు తీసుకోవద్దండి. అంటే మనము ఏదైనా కానీ మనకేం చెప్తారంటే పెద్దవాళ్ళు, చదవంగా చదువు, రాయంగా రాత, సాధన చేస్తే లెక్కలు కానీ ఏదైనా కానీ. అంటే మనము బాగా చదువుతూ ఉన్నామనుకోండి, మనకి ఫ్లూయెన్సీ బాగా వస్తుంది, వేగంగా చదవడం వస్తుంది. రాస్తుంటే మనకు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎగ్జామ్స్లో రాసేదానికి ఫాస్ట్ కూడా అవుతుంది. మనకు ఇప్పుడు సార్ చెప్పినారు రామానుజన్ ఒక మ్యాథ్స్లో పాస్ అయిపోయి మిగతా వాటిలన్నింటిలోనూ ఫెయిల్ అయినారని. అట్లనే మనకి పుట్టపర్తి నారాయణాచార్యులను ఒక ఆయన ఉంది. ఆయన తెలుగు స్కాలర్. ఆయన రాసిన బుక్లోనే ఆయన ఎంఏ ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయినారనమాట. ఎందుకు అయినారంటే మనము ఎగ్జామ్లో ఇచ్చింది ఆ టైంకి అడిగిన క్వశ్చన్కి తగినంతగా రాస్తే మనకు టైం సరిపోతుంది, పాస్ అయిపోతాం. ఊరికనే సోది రాసుకుంటూ పోతే టైం చాలలేదు, మిగతా అటెండ్ చేయలేము, ఫెయిల్ అయిపోతాం. పుట్టపర్తి నారాయణాచార్యులు ఎట్లయింది, ఆయనదే కాబట్టి బుక్ ఆయనకు తెలిసిన అదంతా మొత్తం దాంట్లో రాస్తా కూర్చున్నారనమాట. అర్థమైందా? కాబట్టి మీకు ఎగ్జామ్లో మీరు క్వాలిఫై కావాలి అంటే టైం చూసుకోవాలి, ఫాస్ట్ యాక్యురసీ ఉండాలి, స్పీడ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మీకు ఏదైనా విజయం అనేది అనాయాసంగా ఏది దొరకదు. అనాయాసంగా రావాలనుకుంటే మనకి తర్వాత అన్ని కష్టాలు కూడా పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుండైనా ఈ శ్రీనివాస
రామానుజాన్ని మనసులో తలుచుకొని ఇప్పటి నుంచైనా మేము బాగా చదువుకుంటామని ఒక ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనసాక్షి మేడం గారు. ఈరోజు మనం ఎందుకు సమావేశమైనాము ఏమనేది అందరికీ తెలుసు. మీ కళ్ళ ముందరే ఉన్నాడు, ఇక్కడ ఫోటోలు ఉన్నారు కదా. ఎవరు పేరు? రామానుజన్. మ్యాథ్స్లోనే చాలా దిట్టమైన వ్యక్తి అనమాట. కానీ ఇప్పుడు సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్ మీరు చదువుకుంటే వస్తుంది. సైన్స్ ఒక డయాగ్రామ్ చూసి దాని గురించి చెప్పచ్చు, కానీ మ్యాథ్స్ మాత్రము ఏమి కరెక్ట్ దాని సొల్యూషన్, దాని కరెక్ట్ ఆన్సర్ వస్తేనే మీకు ఎగ్జామ్లో కూడా కరెక్ట్ దానికి సంబంధించిన 8 మార్క్స్ ఇస్తారు. కానీ ఇది మనం సైన్స్ ఏదైనా మ్యాథ్ రాస్తే ఏదో 2-3 లైన్లు రాసినారులే అని ఒక 2-3 మార్కులు ఇస్తారు. కానీ మ్యాథ్స్ అనేది చాలా కష్టం. మీకు కష్టమైన సబ్జెక్ట్ ఏది? మ్యాథ్సే కదా? మ్యాథ్సేనా? ఏం అనుష్మతి? మీకు అందరికీ కష్టమైన సబ్జెక్టు తెలుసు మ్యాథ్స్. కానీ మ్యాథ్స్ సొల్యూషన్ తెలిస్తే మాత్రము చేయడం తెలిస్తే చాలా ఈజీ. మ్యాథ్స్ కన్నా ఈజీ సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్ కన్నా ఈజీ అనిపిస్తుంది. మీకు సొల్యూషన్ తెలుసల్లా, దాని సూత్రాలు తెలుసల్లా, దాని ఈక్వేషన్స్ అంతా తెలిస్తే చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలి ఈ రోజు నుంచి అయినా. ఓకేనా? సార్ నేను నాకు అసలు స్టేజ్ ఎక్కి మాట్లాడిన అలవాటు కూడా లేదు. ఏదో అట్లా మేనేజ్ చేస్తాను నేను. సార్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 8th క్లాస్ స్టూడెంట్స్ దే వాంట్ టు షో దేర్ గ్రాటిట్యూడ్ అండ్ ఆనర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏదో చేయాలనుకుంటున్నారు మన స్కూల్లో ఉన్న రామానుజంకి. వాళ్ళ ప్లాన్ నేను జస్ట్ చెప్తున్నాను ఓవరాల్ గా. అంటే ఐ రిక్వెస్ట్ 8th క్లాస్ బాయ్స్ మాట్లాడతారు. My name is Dimas Parsati. My name is D. My square is divided by. I used to do division. My name is M. My symbol name is my symbol name is into. I use it to do in multiplications. My name is A. My symbol name is plus. I use it to do addition. My name is S. My symbol name is minus. I used to do subtraction. రామానుజం వందనం పదాలకు శ్రీనివాస వందనం నాయంగరు రామానుజం వందనం పదాలకు మా గణిత శాస్త్రులారా మర్చిపోమేము, మా గణిత శాస్త్రులారా మర్చిపోమేము. బడుల్లో గుడి కడతాం గుండెల్లో నీరు పెడతాం, బడుల్లో గుడి కడతాం గుండెల్లో నీరు పెడతాం. శ్రీనివాస వందనం నాయంగరు రామానుజం వందనం పదాలకు యూక్లైడ్ నుండి రామానుజం దాకా, యూక్లైడ్ నుండి రామానుజం దాకా గణితం యొక్క ఘనత తెలుసుకున్నారు జనత, గణితం యొక్క ఘనత తెలుసుకున్నారు జనత. నీ మీద చూసి జ్ఞానములైతిమి మేము, నీ మీద చూసి జ్ఞానములైతిమి మేము. శ్రీనివాస వందనం రాయంగరు రామానుజం వందనం పదాలకు శ్రీనివాస వందనం రాయంగరు రామానుజం వందనం పదాలకు. గణితాన్ని పుట్టించి పురుడి పోస్తీరి మీరు, గణితాన్ని పుట్టించి పురుడి పోస్తీరి మీరు. గణితాన్ని కనుగొన్న మహానీయుడు మీరు, గణితాన్ని కనుగొన్న మహానీయుడు మీరు. గణితాన్ని కనిపెట్టి రేపటి మార్గం
గణితాన్ని కనిపెట్టి రేపటి మార్గం దిద్ది శ్రీనివాస వందనం నాయంగర్ రామానుజం వందనం పదాలు. దేశానికి గర్వం తెచ్చే మంచి మనసు ఇది, దేశానికి గర్వం తెచ్చే మంచి మనసు ఇది. విద్యార్థుల మనసులలో మహానీయులు మీరు, విద్యార్థుల మనసులలో మహానీయులు మీరు. చక్కని లెక్కలు చెప్పి చుక్కల్లో ఉంటిరి మీరు, చక్కని లెక్కలు చెప్పి చుక్కల్లో ఉంటిరి మీరు. శ్రీనివాస వందనం నాయంగర్ రామానుజం వందనం పదాలు. శ్రీనివాస వందనం నాయంగర్ రామానుజం వందనం పదాలు. గణితాన్ని నీ చుట్టూనే గణితం ఉన్నది, గణితం ఎక్కడున్నది, గణితం ఎక్కడున్నది, నీ చుట్టూనే గణితం ఉన్నది. అన్నం వండడం నుండి అంతరిక్షం వరకు అన్నిటా గణితం ఉన్నది. అరే బాయ్ నీ చుట్టూనే గణితం ఉన్నది, గణితం ఎక్కడున్నది, గణితం ఎక్కడున్నది, నీ చుట్టూనే గణితం ఉన్నది. ఎక్కాలు నేర్చుకో సూత్రాలు వల్లించు, గణితమే నీకు దాసోహం. అరే బాయ్ గణితమే నీకు దాసోహం. అన్నం కూరకు నిష్పత్తి అందరికి సౌష్ఠవం, అన్ని గణితపు అంశాలేరా మరేరా, అన్ని గణితపు అంశాలేరా. గణితం ఎక్కడున్నది, గణితం ఎక్కడున్నది, ఈ చుట్టూనే గణితం ఉన్నది. భాషలకే భాష శాస్త్రాలకే శాస్త్రం, గణితమే అన్ని అయినది. గణితం ఎక్కడున్నది, గణితం ఎక్కడున్నది, చెప్పాలంటే అక్కడున్నది. ఈ చుట్టూనే గణితం ఉన్నది. గణితం ఎక్కడున్నది, గణితం ఎక్కడున్నది, నీ చుట్టూనే గణితం ఉన్నది. మనిషి పుట్టుక నుండి మనిషి అన్ని గణితపు అంశాలేరా మరేరా, అన్ని గణితపు అంశాలేరా. అరే బాయ్ జీవితమే గణితమైనది, అరే బాయ్ గణితమే జీవితమైనది. గణితం ఎక్కడున్నది, గణితం ఎక్కడున్నది, నీ చుట్టూనే గణితం ఉన్నది, నీ చుట్టూనే గణితం. ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్. Another song from 7th and 8th. Maneshwar Babu. ఒకటి తర్వాత రెండు, రెండు తర్వాత మూడు, మూడు తర్వాత నాలుగు, ఇవి కదరా అంకెలు. ఒకటి తర్వాత పదులు, పదుల తర్వాత వందలు, వందల తర్వాత వేలు, ఇవి స్థాన విలువలు. నేర్చేలేక ఒకటి, ఎగ్జామ్ లో వచ్చేది ఇంకొకటి. తెలిసిందా చేస్తావు, తెలియకపోతే నువ్వు చేస్తావు. నన్ను కూడా తీసు ఇట్లే మహే
వావ్ యారమ్మా చింపాంజీ కొట్టండి